అందరికీ గుడ్ మార్నింగ్. టుమారో 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ట్రైనింగ్కి వెళ్తున్నటువంటి ఉపాధ్యాయులు లీప్ యాప్లో అటెండెన్స్ వేయవలసి ఉంటుంది. దాని కొరకు ఫస్ట్ మీరు లీప్ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. లీప్ యాప్ అనేటువంటిది మనకు LEAP లీప్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. మనం అక్కడ లీప్ యాప్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఈ రకమైనటువంటి కనిపిస్తుంది. అందులో స్టూడెంట్ ఒకటి, డిపార్ట్మెంట్ ఒకటి అని ఉంటుంది. ఒకవేళ మీకు లొకేషన్ లేకపోతే లొకేషన్ ఆన్ చేసుకోవాలి. తర్వాత డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేయాలి. డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు ఈ రకమైనటువంటి నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, దానికి అలో చేయాల్సి ఉంటుంది. అన్నీ అలో చేయండి, ఓన్లీ దిస్ టైం అలో చేయండి. అదేవిధంగా లొకేషన్ అలో చేయండి. తర్వాత అన్నీ అలో చేస్తూ రండి, ఆల్ అలోస్ ఇచ్చేసేయండి. మనకి ఇక్కడ యూజర్ నేము, పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు చేస్తేనే మనం లీప్ యాప్లోకి వెళ్తాం. టీచర్లకైతే ట్రెజరీ ఐడి ఉంటుంది, మీకైతే యూజర్ నేమ్ ఏముండడం జరుగుతుందంటే మీ ఆల్ టికెట్ నెంబరే మీ యూజర్ నేమ్ ఉంటుంది. కాబట్టి మీ ఆల్ టికెట్ నెంబర్ అక్కడ వేయండి. కంపల్సరీగా మీరు ఈ ఆల్ టికెట్ నెంబర్ తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ పాస్వర్డ్కి వచ్చేటప్పటికి మనకు క్యాపిటల్ లెటర్స్ ఫస్ట్ ఉంటుంది. మెగాలో ఫస్ట్ M క్యాపిటల్ లెటర్ రాయాలి. ఆ తర్వాత డీలో కూడా క్యాపిటల్ లెటర్ D రాయాలి. మెగా DSC అని రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్యాపిటల్ లెటర్ M మెగా, తర్వాత డీలో క్యాపిటల్ లెటర్ SC DSC అని రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా 2025 _2025 ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే మన కింద లాగిన్లోకి ఎత్తాలి. లాగిన్ మీద టచ్ చేసినప్పుడు మనకు ఏమవుతుంది, లీప్ యాప్లో ఉన్నటువంటి లోపల అంశాలు బయటకు రావడం జరుగుతుంది. అప్పుడు మనకు ఓకే యూజ్ లాగిన్ కానీ స్క్రీన్ లాక్ కానీ వస్తుంది. యూజ్ లాగిన్ కొడితే మనకు ఈ రకంగా మనకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో స్కూల్ అని, స్టూడెంట్ అని, టీచర్ అని, గవర్నెన్స్ అని, కమ్యూనికేషన్ అని, డాష్ బోర్డ్స్ అని ఉంటాయి. ఇప్పుడు మీకు ఇక్కడ టీచర్ దగ్గర క్లిక్ చేయాలి. టీచర్ దగ్గర క్లిక్ చేస్తే టీచర్ సర్వీస్ ఉంటుంది. అక్కడ మీకు సింక్రనైజ్ అని కొరకు కింద కొడితే ఇలా 3 వస్తాయి. ఎంప్లాయీ అటెండెన్స్ డేటా మీద సింక్రనైజ్ చేయాలి. సింక్రనైజ్ చేసినప్పుడు ఒకవేళ మనకు రాకపోతే మళ్ళొక్కసారి బ్యాక్ వెళ్ళి సేమ్ టీచర్ బాక్స్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు మన బ్యాక్ వెళ్ళండి, టీచర్ సర్వీస్లోని మళ్ళీ సింక్రనైజ్ అవుతండి. ఇక్కడ టీచర్ ఉంటుంది. టీచర్ మీద వస్తే టచ్ చేసినప్పుడు మనకు సింక్రనైజ్ అనేది కావడం జరుగుతుంది. సేమ్ ఆగుతుంది. ఇక్కడ మళ్ళీ సింక్రనైజ్ కింద వచ్చేస్తే అప్పుడు మనకు సింక్రనైజ్ అయిన తర్వాత అటెండెన్స్ కిందకి వెళ్ళాలి. అటెండెన్స్ మరి తర్వాత డైలీ అసెస్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ అటెండెన్స్లోకి వెళ్ళాలి. అటెండెన్స్ అనే బాక్స్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఎంప్లాయీ రిజిస్ట్రేషను, ఎంప్లాయీ అటెండెన్స్, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఎంప్లాయీ అటెండెన్స్ వేస్తారు. మరియు కొత్తగా వాళ్ళు ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మనకు ఏమవుతుంది అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం కొరకు కొత్త ఉపాధ్యాయుల కొరకు వాళ్ళ పేరు పడుతుంది. అదేవిధంగా మీకు సంబంధించినది అక్కడ ఓకే అని కొడితే 3 ఫోటోలు వస్తాయి. ఈ 3 ఫోటోల ఆధారంగా మీరు క్లిక్ చేయగలిగితే ఒక్కొక్క ఫోటో రావడం జరుగుతుంది. ఇలా జనరల్గా ఒక పర్సన్ తీసుకొని మనం ఇక్కడ చూపించడం జరిగింది. ఇలా 3 ఫోటోస్ మనకు ఏర్పాటు చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు సబ్మిట్ చేసి ఉంటారో ఆ సబ్మిట్ చేసిన తర్వాత మనకు కింద సబ్మిట్ చేస్తే ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. కాబట్టి ఎంప్లాయీ రిజిస్ట్రేషను పూర్తయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అప్పుడు మనకు ఇక్కడ టీచర్ సర్వీస్లో అటెండెన్స్లోకి వెళ్తే అక్కడ మనకు ఏమవుతుంది, ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి ఎంప్లాయీ అటెండెన్స్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎంప్లాయీ అటెండెన్స్లో టిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద ప్రెస్ చేస్తే మనకు అటెండెన్స్ అని వస్తుంది. అందులో మళ్ళీ సింక్రనైజ్ చేయగలిగితే ఎంప్లాయీ అటెండెన్స్ డేటా దగ్గర మనం చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయీ అటెండెన్స్ డేటా దగ్గర, రిజిస్ట్రేషన్ డేటా దగ్గర రెండింటి కూడా చేయాలి. ఇదైతే ఎంప్లాయీస్కి, ఇది రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి కాబట్టి వాళ్ళకు క్లిక్ చేస్తే ఈ రెండింటిని చేసినప్పుడు మనకు అటెండెన్స్ ఓపెన్ అవుతుంది. అప్పుడు టీచర్ సర్వీస్లో ఓపెన్ అయితే డైరెక్ట్గా ఇక్కడ కింద కొట్టిన లేదా టీచర్ సర్వీస్లో అటెండెన్స్లో చేసినా కూడా మీకు
ఓకే ఎంప్లాయ్ అటెండెన్స్ అనేది పడుతుంది. కాబట్టి మీరు ఎంప్లాయ్ అటెండెన్స్ అనేటువంటి దాంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఒక అటెండెన్స్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ టైం ఉందని చెప్పేసి ఆ టైంకి ఓపెన్ చేస్తే మీకు అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది మనకి ఇక్కడ ఉండేటువంటి అంశం అన్నమాట. కాబట్టి కొత్త ఉపాధ్యాయులు దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి.